ఈరోజు రేపు ఎట్లుంటుందో మనకైతే తెలియదు. రేపు మనము బ్రతికి ఉంటామో లేదో మనకి తెలియదు. అందుకనే యాకోబు గ్రంథంలో రాయబడి ఉంటుంది, రేపు ఏం చేస్తావు అని గర్వించకు, అతిశయించకు. దేవుని చిత్తమైతే, ఎంతమందికి అలవాటు ఉందన్నమాట, దేవుని చిత్తమైతే నేను చేస్తాను, దేవుని చిత్తమైతే నేను బ్రతికి ఉంటే, ఆయన కృపనిస్తే, ఆయన చిత్తములో ఉంటే ఇది జరుగుతుంది. రాబో కాలము బహుశ్రమ కాలము. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది దేవుని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు? మీ ఉద్యోగాలు తీసేస్తారంట, విడిచిపెడతారా? ఆహారానికి కూడా కష్టంగా ఉంటుంది, కుటుంబాన్ని పోషించుకోవడానికి కష్టంగా ఉంటుంది. అందరు మొదట్లో బాగానే ఉందంటారు, కానీ స్లోలీ కమ్స్ కాంప్రమైజ్, స్లోలీ కమ్స్ రాజీ పట్టము. పోన్లే బ్రతకడం కోసం అన్నట్టు మెల్లమెల్లగా మనము అంధకారంలోకి దిగిపోతూ ఉంటాం. కానీ నిజంగా ఎంతమంది ధైర్యంగా చెప్పగలుగుతారు, ఏది ఏమైనా నేను దేవుని వెంబడిస్తానని, ఏది ఏమైనా నేను ఆయనని విడిచిపెట్టను. ఎటువంటి ఐఎమ్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ దిస్ వాట్ టైమ్, ఇన్ యువర్ లైఫ్ ఆల్సో. మీ జీవితంలో ఎదుర్కొంటున్న ఛాలెంజెస్, సవాళ్ళు, ఆ సవాల్లో అనిపిస్తుంది, ఎందుకు ఈ భక్తి, ఎందుకు ఈ జీవితము, ఇంకెంతకాలము భక్తి ఉండాలి, ఇంకెంతకాలము కనిపెట్టి ఉండాలి, ఇంకెంతకాలము పేషెంట్గా ఉండాలి. ఇట్ ఈస్ ఓకే, ఐ థింక్ ఐ విల్ టేక్ ద మ్యాటర్ ఇన్ టు మై ఓన్ హ్యాండ్స్ అని చాలామంది తన సొంత చేతులు తీసుకుంటారండి. కానీ ఈరోజు నిజంగా విశ్వాసముతో నేను నిన్ను నమ్ముతా. ద గ్రేటెస్ట్ థింగ్ దట్ యూ కెన్ టెల్ గాడ్ ఇస్ ఐ ట్రస్ట్ యూ. కెన్ యూ టెల్ దట్? నేను నిన్ను నమ్ముతున్నాను ప్రభా, నేను నిన్ను నమ్ముతున్నాను. కొంచెం మనం అవమానిస్తే, కొంచెం మనం అనుమానిస్తే, కొంచెం మనము సందేహిస్తే అది దేవుని అవమానపరిచినట్టు. యు ఆర్ ఇన్సల్టింగ్ గాడ్ వెన్ యూ డోంట్ ట్రస్ట్. యు ఆర్ ఇన్సల్టింగ్ గాడ్ వెన్ యూ డోంట్ బిలీవ్, వెన్ యూ డోంట్ హ్యావ్ ఫెయిత్. నిజంగా ఎంతమంది చెప్పగలుగుతారు, ఏది ఏమైనా నేను నిన్ను నమ్ముతాను అన్నవారు ఉన్నట్లయితే నిజంగా ఒక మాట మీరు మీ నోటి మాటలతో చెప్పండి. ఎటువంటి లోయ లాంటి పరిస్థితి అయినా, ఎటువంటి కొండ లాంటి పరిస్థితి అయినా, ఎటువంటి ఉపద్రవమైనా, ఎటువంటి కరువు అయినా, ఎటువంటి ఉద్యోగహీనత అయినా, ఎటువంటి ఆలస్యమైన నా జీవితంలో నేను నిన్ను నమ్ముతాను ప్రభా, నేను నిన్ను వెంబడిస్తానయ్యా, నేను నిన్ను విడిచిపెట్టాను అని ఎంతమంది చెప్పగలుగుతారండి? కొన్నిసార్లు మనసులో అనిపిస్తుంది, నిజంగా విడిచిపెట్టలేనేమో, విడిచిపెడతానేమో, లేకపోతే నేను చేయలేనేమో, నమ్మకంగా ఉండలేనేమో అని. కానీ అట్టి పరిస్థితిలో ఏదైతే మీరు నోటితోటి పలుకుతారో అది దేవుడు స్థిరపరుస్తాడు. అందుకే మీ నోటి ఫలం మీరు తింటారని ఆయన వాక్యం తెలియజేస్తుంది. నోటితో చెప్పండి, దేవా నేను నిన్ను విడిచిపెట్టను ప్రభా,